నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. మనుషులంతా ఒక్కటే, కానీ మనసులు వేరయ్యా అంటారు. ఎవరైనా కష్టంలో ఉన్నప్పుడు స్పందించే మనసు ఉంటుందే, అది చాలా గొప్పది. నిజంగా ఒక వ్యక్తి ఆపదలో ఉన్నాడు, ఆదుకోండి అంటూ మేం ప్రసారం చేసిన ఒక చిన్న వీడియోని చూసి చాలా మంది తమ సాయాన్ని అందిస్తూ ఉన్నారు. మానవ సేవయే మాధవ సేవ అన్నారు పెద్దలు. తోటి మనిషి కష్టాల్లో ఉన్నప్పుడు చేయూతనివ్వడం కంటే మించిన గొప్ప కార్యం మరొకటి లేదు. స్వార్థం పెరిగిపోతున్న ఈ రోజుల్లో కూడా నిస్వార్థంగా పరుల కోసం జీవించేవారు ఉన్నారంటే అది కేవలం స్వచ్ఛంద సేవా సంస్థలే. ఆకలితో ఉన్నవాడికి అన్నం పెట్టడం, అనారోగ్యంతో ఉన్నవాడికి వైద్యం అందించడం, అనాథలకు ఆశ్రయాన్నివ్వడం, ఇవి మాటలతో చెబితే చాలా సులభంగా అనిపిస్తాయి. కానీ వీటిని ఆచరణలో చూపిస్తూ వందలాది మంది జీవితాల్లో వెలుగులు నింపుతోంది మీ ప్రియనేస్తం స్వచ్ఛంద సేవా సంస్థ. ప్రస్తుతం మీ ప్రియనేస్తం ఫౌండేషన్ నుంచి 30,000 రూపాయలు మనం గతంలో ప్రసారం చేసిన సూర్యనారాయణ కథనాన్ని చూసి స్పందించి మీ ప్రియనేస్తం ఫౌండేషన్ నుంచి అందిస్తూ ఉన్నారు. సార్ నమస్తే అండి. ఏంటి మీ ప్రియనేస్తం ఫౌండేషన్, ఎప్పుడు స్థాపించారు, ఇటువంటి సేవా కార్యక్రమాలు ఇంకా ఏమేమి చేస్తున్నారు? మేము 96, 97 10వ తరగతి ఏపీఎస్పీలో చదువుకున్నామండి. మేమందరం స్టూడెంట్స్ అందరం కలిపి మాది 2014లో స్థాపించామండి. ఇది అప్పటి నుంచి కూడా మా అందరి డబ్బులు ఎంతో కొంత నెలకి ఎంత అని సేవ్ చేసుకుని ఎవరైనా ఆపదలో ఉంటే ఏదో మీ సుమన్ టీవీ తరపునో లేకపోతే ఎవరైనా నోటిఫికేషన్స్ వచ్చినప్పుడు వాళ్ళకి ఎంతో కొంత మా చేతనైన సాయం మేము చేయడానికి మేము ముందుకు వచ్చేవాడి అప్పటి నుంచి కూడానే. ఇలా ఇప్పుడు ఇది కూడా, ఈ కథనం కూడా మీ సుమన్ టీవీలో ప్రచారం అయింది కాబట్టి అది మా దగ్గరకు వచ్చిందండి. వచ్చిన తర్వాత అది మేము చూసి మిమ్మల్ని అప్రోచ్ అయిన తర్వాత మీది ఇది రియలా ఫేకా అని తెలుసుకుని మేము మాకు ఎంతైతే ఇవ్వగలమో అంతా కూడా మా ఫ్రెండ్స్ అందరం కూడా వేసుకుని ఈ 30,000 రూపాయలు ఇచ్చేవండి. ఇంకా దాతలు ఎవరన్నా ఉన్నా కూడా మీరు దయతెలిచి, ఇప్పుడు మేడం గారు చెప్పినట్టు మానవతర దృక్పథంతో ఇంకా ఎంత సాయం చేసినా కూడా మీరు ఇంత అని కాకుండా ఎంత చేసినా వాళ్ళకి ఉపయోగపడుతుందండి. దయించి ప్రతి ఒక్కరూ కూడా దయించి మీరు సాయం చేయాలని చెప్పి ఈ సుమన్ టీవీ తరపున మేము కూడా కోరుకుంటున్నామండి. థ్యాంక్స్ మేడం. ఇలాంటి కార్యక్రమాలు మీరు ఇంకా మంచి చేయాలి. ఎవరికి ఆపద రాకూడదు. ఆపద వచ్చినప్పుడు మీరు ఇలాంటివన్నీ బయటపెట్టి వాళ్ళకి వెనకాల మీరు వెన్నుదండగా ఉండాలని కూడా మేము మీ ప్రియనేస్తం తరపున కూడా కోరుకుంటున్నాం మేడం. సార్, ఒక రూపాయి కోసమే రక్త సంబంధాన్ని వదిలేసుకునే రోజులు ఇవి. కానీ అలాంటిది మనం పెట్టే ఒక చిన్న వీడియోకి చాలా మంచి స్పందన వస్తుంది. అదే కాకుండా నిజంగా మనుషుల్లో మానవత్వం మిగిలి ఉంది అని నిరూపించడానికి మనం రీసెంట్ గా జరిగిన పునర్విక ఇష్యూని కూడా మనం చూసుకోవచ్చు. ఎందుకంటే రూపాయి కాదు, 2 రూపాయలు కాదు, 16 కోట్లు కలెక్ట్ చేశారంటే నిజంగా మనుషుల్లో ఇంకా మానవత్వం ఉంది అని నిరూపిస్తుంది ఆ ఘటన. సో ఇలాంటి సేవా కార్యక్రమాలు ఇంకా ఎన్నో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ అండి. నిజంగా ఈ కథనాన్ని చూసి స్పందించారు. సో చూసారు కదండి, సూర్యనారాయణ కథనం మన గతం వారం రోజుల క్రితమే ఈ అబ్బాయి గురించి వార్త అయితే ప్రసారం చేయడం జరిగింది. ఒక చిన్న అంటే పెయింటింగ్ పని చేస్తున్న టైంలో పైనుంచి పడిపోవడంతో నడుం విరిగిపోయింది. తనకి పూర్తిగా స్పర్శ అయితే పోయింది. అంటే నడుం దగ్గర నుంచి పాదాల వరకు ఎటువంటి స్పర్శ లేదు. మంచానికే పూర్తిగా పరిమితం అయిపోయాడు. అందులోనూ మధ్య తరగతి కూడా కాదు, బాగా పూర్ ఫ్యామిలీ కావడంతో వీళ్ళు ఆర్థికంగా ఆదుకోండి అంటూ సుమన్ టీవీని ఆశ్రయించడం జరిగింది. ఆ కథనానికి ఎంతో మంది స్పందించారు. తమకు చేతనైన సాయం అయితే అందిస్తూ ఉన్నారు. అయితే ఇంకా తన పరిస్థితి అయితే అధ్వానంగా ఉందని చెప్పుకోవాలి. ఎవరైనా ఈ వీడియో చూసిన తరువాత మనసున్న మానవతా దృక్పథంతో ఆలోచించే వారందరూ కూడా నేను కింద స్క్రీన్ మీద వాళ్ళ డీటెయిల్స్ అన్ని కూడా స్క్రోల్ చేస్తాను. వాళ్ళ ఫోన్పే నెంబర్, బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ పెడతాను. ఎవరైనా సాయం చేయాలి అనుకుంటే ఆ నెంబర్కి డైరెక్ట్గా కాంటాక్ట్ చేసి ఇది రియలా ఫేకా అనేది తెలుసుకున్న తర్వాత మీరు వాళ్ళకి సాయం అయితే అందించవచ్చు. కెమెరా పర్సన్ శ్రీధర్తో అనుశ్రీ, సుమన్ టీవీ, కాకినాడ.